త్యాగమయ్యారు, ఆయన రక్తాన్ని చిందించారు, ప్రాణం పెట్టారు. నీవు నీ కుటుంబ రక్షణ కోసం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ అంశం కొరకు అయితే ప్రార్థన చేస్తున్నావో, అది ఒకవేళ గర్భఫలం కావచ్చు, లేకపోతే వివాహం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అది ఏదన్నా కావచ్చు, దానికోసం నీ త్యాగం ఏది? యేసు ప్రభు వారు అంతటి వారే త్యాగం చేయందే మానవాళికి రక్షణ రాలా కదండి. యేసు ప్రభు వారికే త్యాగం చేయకుండా, ఆయన ప్రాణాన్ని పెట్టకపోతే మనందరికి ఏం రాలా? మరి మనకి ఆశీర్వాదం కావాలంటే మనం కూడా ఏదో ఒకటి త్యాగం చేయాలా లేదా? ఏదో ఒకటి సమర్పించుకోమనగానే అమ్మగారు పాపం నగలని తీసేయమని మాట్లాడుతున్నారు, రేపటి నుంచి నగలు పెట్టి రాకూడదేమో అనుకోమాకండి. సమర్పణ అంటే వస్తువులు తీయటం కాదు, నీ హృదయంలో ఒక సమర్పణ కావాలి, నీ జీవితంలో ఒక సమర్పణ కావాలి. మునుపు నడిచినట్లుగా ఇప్పుడు నడవను, మునుపు ప్రవర్తించినట్లుగా ఇప్పుడు ప్రవర్తించను, లేదా దేవుని కొరకు, నా బిడ్డల జీవితాల కార్యాల కొరకు ప్రార్థన.